శ్రీ గంగాధర్ గారు, చైర్మన్ తపస్వి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ, వారి యొక్క మనసులోని మాట. థ్యాంక్ యూ సార్. తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ మరియు నక్షత్ర నాట్య నిలయము ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, భారతదేశపు జూడో సంఘము ఉపాధ్యక్షులు, అదేవిధంగా అన్న బండ ప్రకాష్ అన్న. దాదాపుగా మీకు తెలియని విషయం ఏంటంటే, బండ ప్రకాష్ అన్న ఒక 30 సంవత్సరాలుగా క్రీడా రంగానికి చాలా సేవ చేశాడు. తన ఆధ్వర్యంలో అంతర్జాతీయ జూడో పోటీలు కూడా మేము నిర్వహించడం జరిగింది. అప్పుడు నేను నిజామాబాద్ జిల్లా జూడో సంఘానికి సెక్రటరీగా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. అన్నతో ఈ వేదిక పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా పెద్దలు, ఈ నాట్య రంగంలో గొప్పవారు శ్రీ వేదాంతం రామలింగ శాస్త్రి గారికి మొదటిసారి చూసి వారి యొక్క ఉపన్యాసము, వారి యొక్క శిష్యరికాన్ని, అంటే ఉపాధ్యాయ వృత్తి నుంచి నేను కూడా వచ్చాను. నేను కూడా రిటైర్డ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ను. భారతదేశపు ఖోఖో సంఘం రెఫరీ బోర్డు చైర్మన్గా కూడా వ్యవహరించాను. అయితే కళారంగాలలో సార్ అన్నట్టుగా కళ అనంతమైంది, విశ్వమైంది. కళ ఎవరి సొత్తు కాదు. కళకు మాత్రమే మనం ప్రేమించాలి. కళా హృదయం ఉన్నవాళ్ళు ఏ కళనైనా మనస్ఫూర్తిగా దాన్ని ఆస్వాదిస్తారు, ఆనందిస్తారు, ప్రోత్సహిస్తారు. ఈ రంగంలో మరి మా సహచరినిగా, అంటే తపస్విలో దాదాపు 12 విభాగాలు పనిచేస్తున్నాయి. ఆ 12 విభాగాలలో నాట్య తపస్వి అనేది ఒకటి. అదేవిధంగా క్రీడలకు సంబంధించింది మేము, అదేవిధంగా వృద్ధాశ్రమంకు సంబంధించిన డైరెక్టర్ గారు ఉంటారు. అదేవిధంగా చిన్నపిల్లలకు, అంటే తల్లిదండ్రుల యొక్క కోల్పోయి లేదా ఎవరో ఒకరిని కోల్పోయి వారి తరఫున వారికి చదువులో ఎటువంటి ఆటంకం కలగకుండా స్కూల్ నిర్వహించే ఒక సంస్థ కూడా మాకుంది. దాదాపుగా అనేక రంగాలలో అన్న మేము 12 విభాగాల్లో పనిచేస్తున్నాం. 12 విభాగాల్లో దాదాపుగా 28 సంవత్సరాల నుంచి పూర్తిగా సమాజానికి మాత్రమే అంకితమై తన వ్యక్తిగత జీవితాన్ని కూడా పణంగా పెట్టి సేవ చేస్తున్నటువంటి తపస్వి చైర్మన్ గారు మేడం పద్మావతి గారి ద్వారా మీరందరూ దయచేసి ఆమెను చప్పట్లు కొడుతూ ప్రోత్సహించాలి. ఒక వ్యక్తి తన జీవితాన్ని తారబోసి సమాజ సేవ కోసం కష్టపడడం అంటే ఇవాళ రేపు చిన్న విషయం కాదు, ఎవరి తరము కాదు. త్యాగం అనేది అనంతమైంది, త్యాగానికి వెలగట్టలేం. అటువంటి త్యాగమూర్తి మా మేడం పద్మావతి గారు. ఈ సభాముఖంగా వారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తన ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలు, ఎటువంటి జీతాన్ని తీసుకోకుండా పనిచేస్తున్న సుశీల మేడం గారు, సెక్రటరీ దిలీప్ రెడ్డి గారు, ఇది చాలా ఒక ఉద్యమంగా పనిచేస్తున్నాం మేము. ఈ సందర్భంలో ఈ వేదిక పైన ఉన్నటువంటి వనజా విద్య మేడం గారికి, వసంత కిరణ్ రసమే గారికి, మేడం శిరీష గారికి. మేడం శిరీష గారు ఎంత కష్టపడి ఈ రంగాన్ని, ఈ వేదికను వారు ఫుల్ఫిల్ చేసినారని నేను సంతోషపడుతున్నా. మేడం, మీరు నాట్యంలో ఇంత కష్టపడి ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇప్పించారు. ఇది మీకు ధన్యవాదాలు మేడం. ఇంకా అంతకంతకు ఎదగాలని మేము కోరుకుంటూ, మీతో పాటు పోటీ చేయడానికి క్రీడారంగంలో మేము కూడా జాతీయ స్థాయి క్రీడలు నిర్వహిస్తాం మేడం. అన్న ఆధ్వర్యంలో మేము జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి పేరెంట్స్గా మీరు సమాజంలో దాని క్రీడల్ని కూడా ప్రోత్సహించాలని ఈ సందర్భంలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రత్యేకమైన ఒక విజ్ఞప్తి ఏంటంటే, జానకి మేడం గారికి, శకుంతల మేడం గారికి, కృష్ణవేణి మేడం గారికి, శ్రీదేవి మేడం గారికి, మా సహచరులందరికీ, తపస్విలో పనిచేస్తున్న సహచరులందరికీ ఈ వేదికను ఒక బూస్ట్గా తీసుకొని, ఓ ఉత్సాహవంతమైన వేదికగా తీసుకొని మేము కూడా ఇంకా మా రంగాలలో ఇంకా దీనికన్నా ఎక్కువగా పనిచేయాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. ఈ నాట్య కళారంగాన్ని ఏ రకంగా అయితే మీ పిల్లల్ని పంపించి ప్రోత్సహిస్తున్నారో, అదేవిధంగా సమాజ సేవ కోసం కూడా
పనిచేస్తున్నటువంటి తపస్వి కూడా మీ వంతు కర్తవ్యంగా ఈరోజు వేదికగా, ఈరోజు మా జన్మదిన వేదిక, ఇది 28వ తేదీ జన్మదిన వేదికగా మీ అందరికీ మా తపస్వి తరపున విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి సేవను ప్రోత్సహించండి. సమాజంలో సేవను చేసేవారిని మనం ప్రోత్సహించుకుంటే సమాజము తన యొక్క సేవా రంగాన్ని కోల్పోకుండా, సమాజము బీదల పట్ల, వృద్ధుల పట్ల, వృద్ధాశ్రమం కూడా మేము నడిపిస్తున్నాం, గోశాల నడిపిస్తున్నాం. వృద్ధాశ్రమం పట్ల, గోశాలల పట్ల మీరు కూడా మీ వంతుగా దానం చేయండి, లేదా తృప్తి పొందండి. దానికి సేవ చేసి తృప్తి పొంది ఈరోజు ఒక శపథంగా మీరు తీసుకోవాలని మా తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.